వాడుతున్నారా? జాగ్రత్త! హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిజిటల్ బ్యాంకింగ్కి ఆదరణ పెరిగిన నేపథ్యంలో మోసపూరిత యాప్స్ ఫోన్లలో చొరబడి సొమ్ము మొత్తం కాజేసే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇలా ఆన్లైన్లో ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు అలవాటు పడిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ హెచ్చరిక చేసింది. ఎనీ డెస్క్ పేరుతో ఓ యాప్ జనాల ఖాతాల్లోంచి డబ్బంతా మాయం చేస్తోందని వార్నింగ్ ఇచ్చింది. ఈ యాప్ని మోసగాళ్లు తమ పనులకు సమర్థవంతంగా వాడుతున్నట్లు ఫిబ్రవరి 14న ఆర్బీఐకి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఐటీ ఎగ్జామినేషన్ సెల్ సంయుక్తంగా నిర్ధారించాయి. ఇంతకీ ఎనీ డెస్క్ యాప్ అంటే ముందు తెలుసుకుందాం. ఇదో రిమోట్ కంట్రోల్ అప్లికేషన్ యాప్. అంటే ఒక సిస్టమ్ నుంచి లాగిన్ అయితే దానికి అటాచ్ చేసిన ఇంకేదైనా సిస్టమ్ నుంచి కానీ, మొబైల్ నుంచి కానీ మిగిలిన కంప్యూటర్లు, మొబైల్స్ ఆపరేట్ చేయొచ్చు. దీంతో మోసం ఎలా చేస్తున్నారంటే, ముందుగా కేటుగాళ్లు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని అడుగుతారు. తరువాత 9 అంకెలతో కూడిన ఓ కోడ్ సెల్ ఫోన్లో రాగానే దాని ద్వారా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి సంబంధించిన మొబైల్ ఫోన్ని మోసగాళ్లు ఆపరేట్ చేయగలుగుతారు. ప్రతి యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫోటోలు, వీడియోలు, ఓటీపీలు షేర్ చేయడానికి అనుమతిస్తారా లేదా అని అడగడం గమనించే ఉంటారు. అలానే ఈ యాప్ కూడా పర్మిషన్ అడుగుతుందనుకుని కస్టమర్లు యాప్ అడిగిన ప్రతి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఒక్కసారి మన మొబైల్ మోసగాళ్ల చేతిలో పడితే ఇక కానిదేముంది. పేటిఎం, ఫోన్పే ఇలా మొబైల్ వాలెట్లు, బ్యాంక్ అకౌంట్ల సమాచారంతో అందిన కాడికి దోచేస్తారు. మరి ఈ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు మొబైల్ ఫోన్కి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్కి లింక్ కోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ఉన్న బ్యాంకుల ఆన్లైన్ వ్యవస్థనే వాడాలి. ఇవి లేని ఆన్లైన్ బ్యాంకింగ్ల జోలికి పోవద్దు. ఎప్పటికప్పుడు పిన్ నంబర్లు, పాస్వర్డ్స్ మార్చుతూ ఉండాలి. డిమానిటైజేషన్ తరువాత డిజిటల్ బ్యాంకింగ్ ఎక్కువ అవడంతో పాటు మోసాలు పెరిగిపోయాయి. 2017-18 సంవత్సరానికి గాను ఇలాంటి మోసాల సంఖ్య 2059గా తేలింది. దాదాపు 110 కోట్ల రూపాయల మేర జనం సొమ్ము సైబర్ ఫ్రాడ్తో కేటుగాళ్లు కాజేశారు. ఇలాంటి నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సెల్తో దర్యాప్తు చేయిస్తుంటుంది. అందులో భాగంగానే ఈ ఎన్వి డెస్క్ యాప్ జనాల జేబులు కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్క ఈ యాప్ మాత్రమే కాదు, ఇలాంటి సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలలో జరుగుతుంటాయి. అప్రమత్తతతో ఉండటమే మనం చేయాల్సింది.